హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ, సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం, మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్గా 9 మందితో బృందం, 2 వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. రాష్ట్రంలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాదిగా దాదాపు ప్రతిరోజు ఏదో ఒక్క మూలన అన్నదాత బలన్మరణానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికీ 410 మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన బీఆర్ఎస్ నేడు సంక్షోభ స్థితిలోనున్న రైతాంగాన్ని భరోసా ఇవ్వబోతున్నది. అన్నదాతల బలన్మరణాలు, సాగు సంక్షోభంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కాలంలో రైతులు పంటను పండుగ లెక్క చేసుకున్న వ్యవసాయాన్ని సంవత్సరంన్నర కాలంలోనే ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో మూలన తెలంగాణలో ఏదో ఒక మూలన రోజుకొక ఆత్మహత్య పాలవుతున్న రైతులు. దానిపై బీఆర్ఎస్ పార్టీ అధ్యయనం చేయదందుకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో మరియు 9 మంది మాజీ ఎమ్మెల్యేలు వారితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఎందుకంటే ఆ కమిటీతో మరియు ఈ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఏంటంటే తెలంగాణలో ఉన్న రైతుల కుటుంబాలను మరియు రైతుల వ్యవస్థ ఎలా ఉంది, వారి పరిస్థితిని మొత్తం అధ్యయనం చేసుకొని గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడం మరియు ఎక్కడికక్కడ ధర్నాలు చేసి వారి పక్షాన నిల్చొని వారి సమస్యను గవర్నమెంట్ని సాల్వ్ చేసేదానికి పోరాటాలకు వారు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి భరోసా ఇవ్వదందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ. అందుకే 9 మందితో కమిటీ వేసి దాన్ని ఈ 2-3 రోజులలో సిద్ధం చేసుకొని ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో తిరిగి రైతులకు భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ. దీనిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఓకే అని చెప్పి మనం ప్రజల పక్షాన ప్రభుత్వంపై కొట్లాడి వారి ఆత్మహత్యలు కాకుండా చూడాలని ఉద్దేశంతో 9 మంది కమిటీ వేయడం జరిగింది. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 406. శేఖర్ రెడ్డి, బానోత్ తిరుపతి, యాదయ్య, లింగయ్య. మరో 4 బలన్మరణం. అప్పుల బాధలో అన్నదాతల ఆత్మహత్య. పంట దిగుబడి రాక పెట్టుబడుల భారమై పురుగుల మందు తాగిన 2. అప్పులతో బోరు బావి తవ్వించిన నీళ్లు పడక రుణమాఫీ కాక ఉరేసుకున్న 2. రాష్ట్రంలో ఒక్కరోజే 4 చోట్ల ఘటనలు. పంట పెట్టుబడి రాక, రేటు లేక మరియు తవ్విన బావి నీళ్లు రాక ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలవుతున్న రైతు. అవే కాక రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయక అరకొర రుణమాఫీ చేసి మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని చెప్పడం వలన రైతులకు ఆ చేసిన పంట దిగుబడి రాక అప్పుల పాలై ఉన్న రైతుకు ఈ 2 లక్షలు ఎంతో కొంత ఆసరై వారు జీవనం గడిపించే తరుణంలో ఆ 2 లక్షలు కూడా మాఫీ కాని వ్యవస్థలో వారు మరియు 2 పంటలకు కూడా భరోసా కూడా అందలే. ఆనాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 2 పంటలకు మరియు ప్రతి పంటకు 10,000 వేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 15,000 ఇస్తానని ఇప్పటి వరకు వేయకపోవడం వలన ఆ భారం ఎక్కువై మరియు రైతు రుణమాఫీ కాక ఈ 2 ఎక్కువ అప్పుల పాలవడం కారణంగా రైతులు ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గవర్నమెంట్ సంవత్సర కాలంలోనే 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న 4 ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియజేయడం జరిగింది. నాడు దగ నేడు దడ. దారుణంగా పడిపోయిన భూముల ధర. కేసీఆర్ పాలనలో కోటి పలికిన ఎకరం నాడు బిడ్డ కోటీశ్వరాలైందని సంబరపడ్డాం. ఇప్పుడు ఎకరం 70 లక్షలకు అడిగేటోళ్ళు లేరు. కేసీఆర్ హయాంలో సకల జనం సల్లగున్నారు. కాంగ్రెస్ పాలనలో అందరం బాధపడుతున్నాం. అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆనాడు కేసీఆర్ పాలనలో 1 ఎకరం ₹1 కోటి పలికింది. నార్మల్ విలేజ్లలో కూడా హైవే రోడ్ వచ్చిన విలేజ్లలో ₹1 కోటి ఉంటే ₹1 కోటితో రైతన్న ఎంతో సంతోషపడ్డాడు. 20 లక్షలు వచ్చే భూమికి ₹1 కోటి వచ్చింది కేసీఆర్ హయాంలో అని సంతోషపడే సందర్భంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎక్కడికక్కడ ఒక్కొక్క రైతు బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ₹1 కోటి వస్తే ఆడబిడ్డలు ప్లస్ రైతులు ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ ఇప్పుడు 70 లక్షలకు కూడా దాన్ని కొనే పరిస్థితిలో లేరు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు కేసీఆర్ గవర్నమెంట్కు తేడా అయింది. ఎక్కడికక్కడ ధరలు పడిపోవడం వలన రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారు అప్పో సప్పో చేసి
కొనుక్కున్న ఫ్లాట్లకు కూడా ధర లేకపోవడం వలన రైతులు ఆవేదన చెందుతున్నారు. నల్లమలలో మైనింగ్ పై కన్నేర, మైలారంలో స్థానికుల రీలే దీక్షలు, తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు, రోడ్డు అడ్డంగా ముళ్ళ కంపలతో నిరసన, ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ప్రాణాలు పోయినా తవ్వకాలు జరగనివ్వబోమని స్థానికుల హెచ్చరిక. ఆందోళనకు మద్దతు తెలిపిన పౌర హక్కుల నేత అరగోపాల్ అరెస్ట్. అచ్చంపేటలోని మైలారంలో స్థానిక మైనింగ్ కన్నెర చేస్తుంది. ఎందుకంటే అక్కడ మైనింగ్ తవ్వకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కంచెలు ఎక్కువ ఆపలేకపోతున్నారు. దానిపై స్థానికులు తిరగబడడం జరుగుతుంది. ఈ మైనింగ్ వ్యవస్థను ఆపాలి, ఇలాగే కంటిన్యూ అయితే మేము ఎక్కడికక్కడ ధర్నా చేస్తానని ముందడుగు వేయడం జరిగింది. లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకునేందుకైనా ముందడుగు వేస్తామని స్థానికులు రావడం జరిగింది. దీనికి పౌర హక్కుల నేత హరిగోపాల్ గారు మద్దతు తెలిపితే వారిని కూడా ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు. జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న దావోస్ వెళ్లే పర్యటనలో చంద్రబాబు గారితో మీట్ అవ్వడం జరిగింది. చంద్రబాబు గారితో మీట్ అయిన సందర్భంలో ఏం మాట్లాడినలో కానీ ఇంకా వివరణ లేదు. కానీ మీరు చంద్రబాబు గారు ఇక్కడ నీళ్లను ఎక్కువ మొత్తంలో తరలించకపోతున్నా కూడా మీరు దాని గురించి ప్రస్తావన లేదు. ఇలానే అంటే మీకు సత్సంబంధాలు తెలంగాణ మంచి కొరక లేక ఆంధ్రకే న్యాయం చేయదు కానీ ప్రజలు ఈ చిత్రాన్ని చూసి బాధపడుతున్నారు. కళ్ళ ముందే కృష్ణమ్మ ఖాళీ. పోతిరెడ్డిపాడు ద్వారానే 220 టీఎంసీలు తెల్లారు వాడుకొని 170 టీఎంసీలే. ఏపీని కట్టడి చేయని రేవంత్ సర్కార్ సమర్థులుగా నీళ్ళొచ్చినా ఒడిసి పట్టని నిర్లక్ష్యం. కల్వకుర్తి, భీమా, జూరాల ఆయకట్టుకు కోత. భీమా ప్రాజెక్టు పరిధిలో న్యూ క్రాప్ హాలిడే. నీటి వినియోగంపై సోయి లేని ప్రభుత్వం. ఇప్పుడు టెలిమెట్రీలో అంటూ అడావిడి. నేడు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్. 7 నెలల్లో 594 టీఎంసీలు మళ్లించిన ఏపీ. ఇప్పటికే 220 టీఎంసీలు మళ్లించిన ఏపీ మనకు వచ్చే వాటాల 170 టీఎంసీలే తెలంగాణ వాడుకున్నది. ఇంకా 550 టీఎంసీలు రావాలి మనకు. కానీ దీన్ని వడిసిపట్టే ప్రయత్నంలో లేని తెలంగాణ గవర్నమెంట్. కానీ ఆంధ్ర గవర్నమెంట్ ఏంటంటే తెలివిగా నీళ్లను పట్టుకొని పోతుంది. దీనిపై మనకు అన్యాయం జరిగినా కూడా మన గవర్నమెంట్ స్పందించలేకపోతుంది. అంటే ఆ రోజు ఉమ్మడి పాలనలో జరిగిన అన్యాయమే మళ్ళీ కాంగ్రెస్ పాలనలో జరుగుతుందని తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పంటలకు నీళ్ళు ఇస్తారనే నమ్మకం కూడా లేదు. అంటే చివరి ఆయకట్టుకు పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేయడం జరుగుతుంది. క్లైమాక్స్కు లిక్కర్ రేటు. తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్న యూబీ ప్రకటన. ధరల పెంపుపై సర్కార్ సానుకూలంగా స్పందించింది. బిఎస్ఈకి లేక బీర్ బేసిక్ ధర మీద 19% అదనంగా పెంచేందుకు ప్రభుత్వం సూచన అంగీకారం. ధరల పెంపు కోసం ప్రభుత్వం బీర్ కంపెనీల దొంగాటను ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో బీర్ రేటు ₹1-2 పెంచితే అరే లిక్కర్ వ్యవస్థను పెంచి పోషిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ అని ఆ రోజు గత అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు అన్న. ఇవాళ మీరు చేసేది ఏంది? ఆ రోజు ప్రభుత్వం చేస్తేనో నిలదీశారు. ఇవాళ 19% పెంచే ఆలోచనలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. వీరికి ఎక్కడ ఉపాధి తెచ్చి దాని మీద ఆర్థికంగా పెంపొందించే ఆలోచన లేక వారు ఎక్కడికక్కడ బీర్ల మీద రేట్లు పెంచే పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆ రోజు చెప్పిన మాటలు మీకు వర్తించాయా? అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడతాం కానీ ఈ రోజు చేసేది ఏంది? ఆ రోజు చేస్తేనో మంచి, ఈ రోజు చేస్తే చెడ అని ప్రజలు అనుకుంటున్నారు. ముగిసిన పోలీస్ ఆరోగ్య భద్రత. తీవ్ర అవస్థలు పడుతున్న పోలీస్ కుటుంబాలు. 100 కోట్లు ఇవ్వలేమని చేతులెత్తేసిన ఆర్థిక శాఖ. 24న విదేశాల నుంచి రానున్న ముఖ్యమంత్రి. ఆరోగ్య భద్రత కార్యాలయానికి కాల్స్ తాకిడి. ముందే హెచ్చరించిన చలనం లేని ప్రభుత్వం. చర్చలు జరుగుతున్నాయి. డీజీపీ జితేందర్. రాష్ట్ర వ్యాప్తంగా దవాఖానలో నిలిచిన అడ్మిషన్. ఎక్కడికక్కడ పోలీస్ శాఖకు సంబంధించిన వైద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎందుకంటే వారికి కార్డుల ద్వారా వచ్చే వైద్య సబ్సిడీ కూడా నిలిచిపోయింది. ఎందుకంటే ఇప్పటికే బకాయిలతోని ఉన్న వైద్యం చెల్లించక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపై చర్చలకు వస్తుందని ఆశించిన వైద్య అసోసియేషన్కు ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి చర్చలకు రాలేకపోతున్నాడు. మరియు దీనిపై 100 కోట్లు ఇవ్వాలి కాబట్టి చేతులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే చర్చలకు వస్తుందని అంటున్న డీజీపీ జితేందర్ రెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి వచ్చినాక చర్చిద్దామని చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసు కుటుంబాల నుండి వెళ్ళి ఫోన్స్ కాల్స్ ఎక్కడికక్కడ విపరీతంగా రావడం వలన జితేందర్ రెడ్డి గారు మేము మాట్లాడుతున్నామని తెలియజేస్తున్నాడు. రైతు ధర్నా అంటే భయం ఎందుకు? నల్గొండ రైతు ధర్నాతో మీకెందుకు భయం? కేసీఆర్ వస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏడాది పాలనలో అక్రమాలపై చర్చకు సిద్ధం. మంత్రి కుమార్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. నల్గొండలోని కేసీఆర్ రైతుల పక్షాన సభ పెడతానని వస్తానంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే కేసీఆర్ అంటే మీకు భయమా? మీరు కనుక రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసినాక భరోసా కూడా మీరు రైతులకు చెప్పిన విధంగా వేస్తానంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నల్గొండలో ధర్నా చేస్తానంటే మీరు ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు? అదే గత పాలనలో మేము పర్మిషన్ ఇవ్వకపోతే మీరు ఎక్కడికక్కడ ప్రశ్నించడం జరిగింది. కానీ మీరు వచ్చినాక పర్మిషన్లు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇస్తలేదు? రైతుల పక్షాన అపోజిషన్లో ఉండి కొట్లాడద్దా అని జగదీష్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. ఇలానే కంటిన్యూ అయితే ఎక్కడికక్కడ నిరసనలతో రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని తెలియజేస్తున్న జగదీష్ రెడ్డి గారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఇలాంటి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటే మున్ముందు మంచి మంచి వీడియోస్ చేస్తామని, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ మీద అని కోరడం జరుగుతుంది.